ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది. దీంతో 42 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల కుడి ఎడమ కాలువతో పాటు ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అహ్మద్ అందిస్తారు. జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 3 లక్షలకు తగ్గకుండా ఇన్ఫ్లోలు వస్తుండటంతో జూరాల వద్ద 42 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ప్రస్తుతం జూరాల వద్ద 42 క్రస్ట్ గేట్లు ఎత్తారు. జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి కుడి ఎడమ కాలువల ఆయకట్టుకి నీటిని విడుదల చేయడంతో పాటు భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు రామన్పాడు జలాశయానికి కూడా నీటిని విడుదల చేశారు. ఇక జూరాల వద్ద ఎగువ జూరాల్లో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రస్తుతం వరద ఎక్కువ ఉండటంతో దిగువ జూరాల్లో ఉన్నటువంటి 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక జిల్లాలో జూరాలపై ఆధారపడి సాగు చేపట్టే రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఇటీవల యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాము, ఈసారైనా నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానాలుండే. కానీ వర్షాలు పడకపోయినా కృష్ణమ్మకి వరద రావడంతో తమంతా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఒక పక్క ఆయకట్టు రైతాంగానికి నీరు వస్తుంది, దాంతోపాటు భూగర్భ జలాలు కూడా పెరిగి బోర్ల కింద సాగు చేసే వాళ్ళని కూడా సాగు చేపడతామని చెప్పేసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక జూరాల నుంచి 3,10,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం వైపుకు ప్రవహిస్తుంది. మరోపక్క శ్రీశైలానికి సుంకేశ్ల నుంచి కూడా 1,40,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో 4,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీశైలం వద్ద ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. శ్రీశైలానికి మరో 2-3 రోజుల్లో వరద కొనసాగితే పూర్తి స్థాయిలో నిండి అక్కడ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇక జూరాలకి గడిచిన 10 రోజుల నుంచి రోజు రోజుకి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. మరో 2-3 రోజుల పాటు ఇదే మాదిరిగా ఇన్ఫ్లోలు ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది జూరాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.